పూర్తిగా తెరు. మళ్ళీ తలుపులెందుకు మూసావు? చెప్పా కదా, ఫుల్ గాలొచ్చేసి అలా వెళ్ళిపోతుంటే నేను అలా పట్టుకుని జస్ట్ అలా అన్నానంతే. గాలి లేదు, ధూళి లేదు. తలుపు తెరు. అంతే కదా. ఏంటి? అదే కావచ్చు అంటున్నాను. ఇప్పుడు ఈ తలుపుల మధ్యలో ఒక ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది అలాగా తనంతట తానే అయిపోతుంది. అంటే ఎలాగో మూసుకునే టైం అయింది కదా తలుపులు. సో అలాగా అవి మనకి ఇండైరెక్ట్ గా తలుపులేసుకోమని చెప్తున్నాయి. అంటే గొప్ప సహాయం కదా. గొప్ప సాయం గిప్ప సాయం అంటే గరిట తిరగబడుతుంది. ఇప్పుడు టైం 8 కూడా కాలేదు. తలుపులు మూస్తే అసహ్యంగా ఉంటుంది. వాళ్ళకి బాగుండదేమో, నాకు బానే ఉంటుంది. తలుపులు తెరుస్తావా లేదా? వద్దు, కూర్చో తీసేస్తానుగా. తలుపులేగా తీసేస్తా. ఓకే, హ్యాపీ, బీభత్సం, సంతోషం. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావే? పో, లవరు పోయి చదువుకోపా. ఏంటమ్మా? పోవే ముందు ఇక్కడి నుంచి. సోజ్యం చూస్తున్నావు, సోజ్యం. కర్మ. ఇక లేస్తావా? లే. లే. చాలా పొద్దుపోయింది, లే. పర్వాలేదులే. పర్వాలేదా? షెడ్డుకెళ్ళాలి కదా, లే. అర్చన, షెడ్డుకి వెళ్ళాల్సిందేనా? అదే మాట, వెళ్లాల్సిందే కదా. అది కాదు, అబ్బా ఇదిగో చేయి నొప్పి, ఒళ్ళు నొప్పులు. ఇవాళకి మానేస్తాలే, లీవ్ పెట్టేస్తా. వేడి నీళ్లతో స్నానం చేస్తే అన్ని అలసటలు నొప్పులు తగ్గిపోతాయి. ముందు లేచెళ్ళి స్నానం చేసిరా. ముందు లే, లెమ్మంటున్నాను కదా, లే. లే, వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా, వెళ్ళు. ఏయ్, ఏంటిది? స్నానం చేశాక తల తుడుచుకోవా? ఏంటిది? అల్లరి చేస్తున్నావా, చిలిపితనవా? అల్లరితో కూడిన చిలిపితనం. ఎంతైనా గోపిని కదా. అయ్యో, ఏంటి పొద్దున్నే? టిఫిన్ చేసి బయలుదేరు. టిఫిన్ చేయాల్సిందేనా? పనికెళ్ళడానికి ఎందుకో గారెలు పోతున్నావు?
టిఫిన్ చేయకుండానే వెళ్తావా? షో, అదేం కుదరదు. వెళ్ళు వెళ్ళు. నాకు టిఫిన్ వద్దు. వెళ్ళు. అది కాదు, నాకు టిఫిన్ వద్దు. ఏయ్, తీసుకో. అర్చన, ఇదేంటి గరిట? ఏయ్, ఏంటిది? బయలుదేరమన్నాను కదా. అర్చన, ఇది ఒక్క రోజుకి సెలవు ఇచ్చావా? ప్లీజ్ ప్లీజ్, దండం పెడతాను ప్లీజ్. చూడు, మనకు అప్పులున్నాయి, అవసరాలున్నాయి. వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా. దానికి నువ్వు పనికి వెళ్లాల్సిందే. లే అంటే లే. అర్చన, చూడు, మనకు అప్పులున్నాయి, అవసరాలున్నాయి, ఇవన్నీ కరెక్టే. కానీ ఈ ఒక్క రోజుకి ప్లీజ్ సెలవా ప్లీజ్. బయలుదేరమంటున్నాను కదా, బయలుదేరు. లే. ఓకే, బయలుదేరతా. కానీ ఇందాకే జేబులో పెట్టుకున్నావు కదా. చూసేసావా? లే, బయలుదేరు. ఇది బైకీసేనా? బయలుదేరమంటున్నాను కదా. ఓకే, వెళ్ళిపోతాను. అర్చన, చిన్న అనుమానం, ఇవాళ సోమవారమా? అయ్యో, బయలుదేరు. వెళ్ళు. నిజంగా వెళ్ళిపోతున్నాను. ఏమైంది? అర్చన, ఆ, బయటికి వెళ్ళానా? ఆ, బైక్ ఎక్కానా? ఉమ్. ఫస్ట్ గేర్ వేసానా? సడన్ గా అడ్డం వచ్చింది. ఏంటి? పిల్లి. ఉమ్, పిల్లి అడ్డం వస్తే మంచిది కాదు కదా. ఎవరికి మంచిది కాదు? పిల్లికి. ఉమ్హు. అందుకే ఏమైంది? ఎక్కి ఆ? ఆ. ఇప్పుడే కదా మంచినీళ్ళు తాగిళ్ళా. చాలా. చాలు. బయలుదేరు, బయలుదేరు. అర్చన, ఆ, మనకి బరువులున్నాయి, బాధ్యతలున్నాయి, అవసరాలున్నాయి. వీటన్నిటినీ తీర్చుకోవాలంటే నేను షెడ్డుకెళ్ళి కష్టపడాలర్చన, కష్టపడాలి. అందుకే వెళ్ళిపోతున్నా. ఉమ్. షెడ్డుకెళ్ళిపోతున్నాను. షెడ్డుకెళ్ళిపోతున్నాను అర్చన, షెడ్డుకెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. షెడ్డుకి వెళ్లాల్సిందేనా? అంతేనంటవా? నాది సేమ్ ఫీలింగు. అది మ్యాటర్. కొత్త పిచ్చోడు పొద్దురగడంట. అలా ఉంది ఎవ్వారం. సిగ్గు లేకపోతే సరి. ఏమే భాగ్యం, ఇది వరకు నన్ను బాధ్యత లేనివాడు, ఇంటి గురించి పట్టించుకోడు, బలాదురుగా తిరుగుతాడు అని సాధించేదానివిగా. ఇవాళ మా ఓనర్ ఏమన్నాడో తెలుసా? మిస్టర్ రంగయ్య, యు ఆర్ గ్రేట్. నీలాంటి వాచ్మన్ ఈ లోకంలోనే లేడని ఉదయం తట్టి మరీ మెచ్చుకున్నాడే. శబాష్ అని పైకెత్తేశాడు. సో ఇక రాత్రిపూట నాకు బాక్సులో ఈ అన్నాలు, ఆవకాయలు, మజ్జిగ అన్నాలు కాకుండా చుట్టుమెత్తని చపాతీలు, పరోటాలు, చికెను, మటను, ఫిష్ ఇలాంటి వెరైటీ కర్రీస్ పెట్టు. ఓకే? అలాగే నువ్వు సంపాదించి పోసింది కుప్పలు కుప్పలుగా ఉందిగా. చపాతీ పరోటా ఏం కర్మ, శ్రీకాకుళం చీకులు చేసి పెడతాలే. ఏయ్, ఏంటే ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు? నోరు లేస్తోంది. నోరు తెరిచావంటే నాలుగు చీల్చేస్తాను, జాగ్రత్త. మిస్టర్ రంగయ్య, ఈ రోబో సంపాదిస్తేనే ఈ ఇల్లు గడిచేది. ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే దుమ్ము లేచిపోతుంది. సరే అయిపోయింది. బాగా అలిసిపోయి సొలిసొచ్చాను. వెళ్ళి వేడి నీళ్ళు పెట్టి ఒంటికి నూనె రాసి ఒళ్ళు పట్టు. తల స్నానం చేసి తలకాయ మాంసం తిని కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఏమిటే భాగ్యం, ఏంటి గోపి ఇంకా లేవలేదా? నిద్రపోతూనే ఉన్నాడా? లేవకే లేచాడు. వాళ్ళలాంటి మొగుడు పెళ్ళాలు లోకంలోనే లేనట్టు పనులన్నీ అయిపోయాక మళ్ళీ తలుపులేసుకున్నారు. అదేం సంబడము, కర్మ. అవును, నీ ముద్దుల కొడుకు కోళ్ళు లేచారా? వాళ్ళింకా తలుపే తెరవలేదు. మరి దాని సంగతి ఏమిటే? వెళ్ళి వేడి నీళ్ళు పెట్టా. ఓహో, అదొక న్యాయం, ఇదొక న్యాయం. మాట్లాడటానికే కాస్త ఇది ఉండాలి.
చీచి. సంబడం అని సంబడం. ఒక్కరోజు పనికి వెళ్ళాడో లేదో పెత్తనం ఎలగబెడుతున్నాడు. లోపలికి రావచ్చా అండి? రండి రండి రండి. నమస్కారం అండి. నమస్కారం. మీకు ముందుగా ఫోన్ చేయకుండా మీ పర్మిషన్ తీసుకోకుండానే వచ్చేసాం. పర్వాలేదండి, రండి కూర్చోండి. ఆ, కూర్చోండి. కూర్చో. వరలక్ష్మి, వరలక్ష్మి, ఆ ఎవరొచ్చారో చూడు. ఆ వస్తున్నానండి. ఏంటి వరలక్ష్మి, ఏంటి ఇంకా అక్కడే నిలబడ్డావు? వెళ్ళు, వెళ్ళి మంచిలు తీసుకురాపో. మీ మంచితనం చాలా గొప్పదండి. దాందే ఉందండి. బాగున్నారమ్మా? మీరు ఇంకా గతాన్ని మర్చిపోయినట్టు లేరు. అబ్బే అదేం లేదండి. పూలు పళ్ళు వెంట తీసుకొచ్చారు కదా, కాస్త కొత్తగా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఏమీ లేదు. మీరు ప్రశాంతంగా వింటానంటే చెప్తాను. పర్వాలేదు, చెప్పండి. నేను ప్రశాంతంగానే ఉన్నాను. హలో సార్. రా బాబు. మరేం లేదండి. ఆ రోజు మీరు మా ఇంటికి సంబంధం కలుపుకోవటానికని వస్తే మేము మిమ్మల్ని అవమానించాం. అందుకు క్షమించమని అడుగుదామని వచ్చాం. మీరు మమ్మల్ని క్షమించాలి. అయ్యో, అప్పుడెప్పుడో మీ అబ్బాయి నిశ్చితార్థం సమయంలో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకండి క్షమాపణలు అడగటం? అయినా మీ అబ్బాయికి నిశ్చితార్థం జరిగింది, పెళ్లి కూడా జరగబోతుంది. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్పండి? నిశ్చితార్థం జరిగిన మాట నిజమే, కానీ పెళ్లి జరగటం లేదు. ఏంటండి మీరనేది? అవునండి, దర్శిని మా దిలీప్కి తగిన అమ్మాయి కాదు అని అర్థమైంది. మాకే కాదు, మా అబ్బాయి అభిప్రాయం కూడా అదే. మా కళ్ళెదురుగుండా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా మేమందరం ఒక ఆలోచనకు వచ్చాం. ఆ పెళ్లి జరగదు. సరేనండి, పెళ్లి ఆగిపోయింది అని చెప్పడానికి కూడా తాంబూలాలతో వస్తారా? అది మీ ఆచారమా, సంప్రదాయమా? అబ్బబ్బే, అదేం కాదమ్మా. అది వేరు, ఇది వేరు. మేమిప్పుడు తాంబూలాలతో వచ్చింది మీ ఇంటి మహాలక్ష్మి, మంచి గుణానికి మారుపేరు, కుందనపు బొమ్మైన మీ కావ్యని మా ఇంటి కోడలుగా చేసుకుందామని అడగటానికి వచ్చామమ్మా. మీరెందుకండి సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? సడన్గా తీసుకున్న నిర్ణయం కాదండి. కావ్య మా దిలీప్కి తగిన ఈడు జోడు అని తెలుసుకున్న తర్వాత, అంతేకాకుండా కావ్య మా ఇంటి పద్ధతులకు తగిన ఒదిగిన అమ్మాయని మనస్ఫూర్తిగా నమ్మకం కలిగిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. ఈ విషయాన్ని కావ్యతో కూడా ప్రస్తావించాం. ఆమె సుముఖంగా ఉందని తెలుసుకున్న తర్వాతే మీతో మాట్లాడాలని వచ్చాం. కావ్యతో చెప్పారా? దాన్ని ఎప్పుడు కలిశారు, ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? అదేమిటమ్మా అలా అంటారు? కావ్య చాలా కాలంగా మా ఇంటికి వస్తూ పోతూ ఉందిగా. ఏంటండి, కావ్య కొన్ని రోజులుగా మీ ఇంటికి వచ్చి వెళుతుందా? అవునండి, దిలీప్కి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి వస్తూనే ఉంది. ఏమిటి, నేనింత చెప్పినా మీరు మాట్లాడకుండానే ఉన్నారు? ఏమైనా సమాధానం చెప్పండి. విషయమంతా వివరంగా చెప్పారు.
ఇంత దూరం మీరు మళ్ళీ మా కావ్యే కావాలని వెతుక్కుంటూ రావటం చాలా సంతోషంగా ఉందండి. నాకేం సంతోషంగా లేదు. ఎందుకంత సంతోషం? ఇంతసేపు వీళ్ళిద్దరిని నట్టింట్లో కూర్చోపెట్టి మాట్లాడటమే దండగా. సంతోషం అట సంతోషం. వరలక్ష్మి, మీరు మాట్లాడకండి. ముందు మీరు లేవండి, లేవండి. ఎంత ధైర్యం కాకపోతే మేం పెళ్లి సంబంధం కోసం వచ్చి అడిగితే మమ్మల్ని అనరాని మాటలని ఎన్ని రకాలుగా అవమానించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నా కూతుర్ని మీ కొడుకు అడగడానికి వచ్చారు? ఇప్పుడు అన్ని విధాలా సరిపోయిన అమ్మాయి, ఒద్దికైన అమ్మాయి అంటున్నారు. అప్పుడు బుద్ధి లేంది అన్నారే. చూడండి, మేము క్షమించండి అని అడుగుతున్నాం. క్షమించండి అని అడగగానే చేసిన గాయాలన్నీ మాసిపోతాయా? ఆ రోజున మీ బంధువులందరూ ఎలా మాట్లాడారు? ఆ మాటలు ఇంకా నా చెవులో మారు మోగుతూనే ఉన్నాయి. తలుచుకున్నప్పుడల్లా నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. అమ్మాయికురాలిన నా కూతుర్ని అనరాని మాటలన్నారు. అవన్నీ మర్చిపోయారా? మేం మర్చిపోయామనుకుంటున్నారా? నేను నా కూతురు ఆ బాధ నుంచి బయటపడడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా? ఇప్పుడు మీరు క్షమించండి అనగానే మేము సర్దుకుపోవాలా? ఆ రోజున నిశ్చితార్థానికి వచ్చి నా కూతుర్ని కాదు అన్నారు. ఇప్పుడు నిశ్చితార్థం అయిన అమ్మాయిని కాదు అంటున్నారు.